వై ఆర్ యూజర్స్ వర్రీడ్ అబౌట్ యూపీఐ ఛార్జెస్? అగైన్ ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఎకానమీ, డిజిటల్ ఎకానమీ, ఫినాన్షియల్ ఇంకల్షన్ ఈ పాయింట్స్లో అయితే చదవచ్చు. అయితే మనకి ఈ ఆర్టికల్ వచ్చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్పై ఎండిఆర్ ఛార్జెస్ పెట్టే అవకాశం గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు మనకి యూపీఐ కానీ రూపే ఇలాంటి డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్పై ఈ ఎండిఆర్ అనేది జీరోగా అయితే ఉండేది. అంటే మర్చెంట్స్ నుంచి ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఫీ తీసుకోకూడదని చెప్పి గవర్నమెంట్ అయితే మ్యాండేట్ చేసింది. కానీ ఇప్పటి నుంచి అంట టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026 ద్వారా కొన్ని యూపీఐ ట్రాన్సాక్షన్స్పై ఛార్జెస్ అలౌ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అయితే ఎండిఆర్ అంటే ఏంటంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. సింపుల్గా చెప్పాలి అంటే ఒక కస్టమర్ డిజిటల్ పేమెంట్ చేసినప్పుడు మర్చెంట్ ఉంటారు కదా, మర్చెంట్ బ్యాంక్ ఆర్ పేమెంట్ నెట్వర్క్ ఆర్ పేమెంట్ ప్రాసెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్ ప్రాసెసింగ్ కోసం చెల్లించే ఫీనే మనం ఎండిఆర్ అంటాం. అయితే ఈ ఎండిఆర్ ఛార్జ్లో ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ తీసుకున్నారనుకోండి, కస్టమర్ వచ్చేసి యూపీఐ యాప్ ఆర్ పేమెంట్ ప్రొవైడర్కి, ఆ పేమెంట్ ప్రొవైడర్ నుంచి పేమెంట్ ప్రాసెసర్ ఆర్ గేట్వే అండ్ దెన్ టు ద బ్యాంక్ ఆర్ పేమెంట్ నెట్వర్క్ వంటి పార్టిసిపెంట్స్ అయితే మనకి ఈ ఎండిఆర్ ఛార్జింగ్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అయితే ఎండిఆర్ రెవెన్యూలో డిఫరెంట్ పార్టిసిపెంట్స్కి ప్రాసెసింగ్ రిలేటెడ్ కాస్ట్ అనేవి కవర్ అవుతాయి. అయితే అసలు కరెంట్ రూల్ ఏంటంటే మనకి 2020 నుంచి యూపీఐ కానీ రూపే డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్పై ఎండిఆర్ ఛార్జ్ అయితే చేయకూడదు. అంటే ఇప్పుడు మనం యూపీఐ నుంచి 0 ఎండిఆర్ ఆర్ రూపే డెబిట్ కార్డ్ యూజ్ చేసినా సరే 0 ఎండిఆర్ ఉండేది. ఇది డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ అనమాట. అయితే ఇప్పుడు ఈ కాస్ట్ని ఎవరు పే చేస్తారంటే ఈ 0 ఎండిఆర్ అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ ఫ్రీ అని కాదు, కాస్ట్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ మెకానిజం ద్వారా బ్యాంక్స్ కానీ పేమెంట్ ప్రాసెసర్కి కాంపెన్సేషన్ కానీ సబ్సిడీ అయితే అందించబడుతుంది. లైక్ 2021లో గవర్నమెంట్ వచ్చేసి ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ లో వాల్యూ బిహెచ్ఐఎం అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ని అయితే ప్రారంభించింది. ఇది ముఖ్యంగా మనకి పర్సన్ టు మర్చెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్కి అయితే సంబంధించింది. అయితే ఈ ఇన్సెంటివ్ వర్క్ అనేది ఎలాగా వర్క్ చేస్తుందంటే గవర్నమెంట్ బ్యాంక్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తుంది, పర్టికులర్లీ లో వాల్యూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కోసం. ఇప్పుడు స్కీమ్స్లో మనకి 2000 వరకు పర్సన్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్కి సబ్సిడీ మెకానిజం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఎండిఆర్ ఎందుకు అందరూ అదొక ఇష్యూగా మాట్లాడుకుంటున్నారు అంటే మనకి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఎక్స్పెండిచర్ అయితే పెరుగుతుంది. ఆర్టికల్ ప్రకారం మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫినాన్షియల్ ఇయర్ 2021 నుంచి 2022 మధ్య మనకి క్లోజ్ టు 1500 crores అయితే అయిందంట. అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇయర్ 2023 నుంచి 2024లో ఇట్ ఈస్ క్లోజ్ టు 3631 crores. అంటే యూపీఐ యూజేజ్ పెరిగే కొద్దీ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి, దానివల్ల 0 ఎండిఆర్ కాంపెన్సేషన్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది అనే ఒక సిచ్యువేషన్ అయితే వచ్చిందని అయితే చెప్తున్నారు. అయితే మరి ఇప్పుడు కొత్త బిల్ ఏం చేయబోతుందంటే ఇక్కడ ఇదే మెయిన్ పాయింట్, టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026 వచ్చేసి పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో మోడిఫికేషన్స్కి ప్రావిజన్ అయితే ఇస్తుంది. దీని ద్వారా మనకి గవర్నమెంట్ కొన్ని యూపీఐ ట్రాన్సాక్షన్స్పై ఎండిఆర్ ఛార్జ్ అలౌ చేయగలదు. అంటే 0 ఎండిఆర్ సిస్టమ్ ఈక్వల్ టు ద పాసిబుల్ సెలెక్టివ్ ఎండిఆర్గా మారే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. కానీ ఫైనల్ ఎండిఆర్ రేట్స్ అనేది ఇంకా నిర్ణయించలేదని అయితే చెప్తున్నారు. అయితే మరి విల్ ఎవ్రీ యూపీఐ ట్రాన్సాక్షన్ బీ చార్జ్డా అంటే నో. సో ఆర్టికల్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అండ్ ఈవెన్ ద గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం కూడా దెర్ ఇస్ అ పాసిబుల్ ఎండిఆర్ అంటే 1 crore కంటే ఎక్కువ యాన్యువల్ టర్న్ ఓవర్ ఉన్న మర్చెంట్స్ మరియు 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ వాల్యూ వంటి కండిషన్స్ ఉన్న ట్రాన్సాక్షన్స్ పై ఉండొచ్చు అని చెప్పి మనకి ఆర్టికల్ అయితే డిస్కస్ చేస్తుంది. అందువల్ల స్మాల్ మర్చెంట్స్ మరియు లో వాల్యూ ట్రాన్సాక్షన్స్లో పెద్ద భాగం ఛార్జ్ నుండి బయట ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అయితే ఈ ఎండిఆర్
ఎండిఆర్ ఎంత ఉండొచ్చు అని కనుక తీసుకుంటే గవర్నమెంట్ సోర్సెస్ చెప్పిన ఒక పాసిబుల్ రేంజ్ ప్రకారం 0.25% నుంచి 0.4% ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ కానీ ఉండొచ్చు అన్నట్లుగా అయితే చెప్తున్నారు. కానీ ఫైనల్ రేట్ అంటే ఇంకా నిర్ణయించలేదు. అయితే అల్టిమేట్లీ ఎవరు పే చేస్తారు అంటే టెక్నికల్లీ ఎండిఆర్ మర్చెంట్ సైడ్ ఛార్జ్, కానీ మర్చెంట్ మొత్తం కాస్ట్ మొత్తాన్ని తానే బేర్ చేయొచ్చు లేదా కస్టమర్పై పార్ట్ ఆఫ్ కాస్ట్ పాస్ చేయొచ్చు. అందుకే యూజర్స్లో యూపీఐ ఇక ఫ్రీ ఉండదా అనే ఒక కన్సర్న్ అయితే జనాల్లో అయితే వచ్చింది. అయితే గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఏంటంటే యూపీఐ ఎకోసిస్టమ్ని సపోర్ట్ చేయడానికి బ్యాంక్స్కి ఇన్సెంటివ్స్ కానీ, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్నోవేషన్, సెక్యూరిటీ అన్నిటికీ సస్టైనబుల్ ఫినాన్సింగ్ అనేది అవసరం. అండ్ ఈవెన్ ఫినాన్స్ మినిస్ట్రీ చెప్పినట్లుగా ఈ ఎండిఆర్ రెవెన్యూ ఉంటే బ్యాంక్స్ మరియు ఫిన్టెక్స్ కూడా తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై మరింత ఇన్వెస్ట్ చేయగలుగుతాయి అని అయితే చెప్తున్నారు. అయితే మనకి జీరో ఎండిఆర్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి జీరో ఎండిఆర్ పాలసీ వల్లనే డిజిటల్ పేమెంట్స్ అనేవి చీప్ అయ్యాయి. స్మాల్ మర్చెంట్ చిన్న అసలు మారుమూర ప్రాంతాల్లో చిన్న బడ్డీ కొట్లలో కూడా మనం యూపీఐ యాక్సెప్ట్ చేయడం లాంటివి చూడగలిగాము అంటే బికాస్ ఆఫ్ జీరో ఎండిఆర్. ఈ క్యాష్ డిపెండెన్సీ అనేది జనాలు తగ్గించగలిగారు. ఫినాన్షియల్ ఇంకల్షన్ అనేది ఇంప్రూవ్ అయింది. యూపీఐ అనేది మాస్ అడాప్టేషన్కి కూడా ఈ జీరో ఎండిఆర్ పాలసీ అనేది సపోర్ట్ లభించింది. అందుకే యూపీఐ పై కనుక ఛార్జెస్ పెడితే ఈ డిజిటల్ పేమెంట్స్ అడాప్టేషన్పై ఇంపాక్ట్ ఉండొచ్చు అనే కన్సర్న్ కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా మనం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్లో కూడా యూపీఎస్సీ సిలబస్లో చూడొచ్చు. ఇక్కడ యూపీఐని ఇండియా యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్గా అయితే చూడొచ్చు. ఇప్పుడు సింపుల్గా మనం చూస్తే ఒక బ్యాంక్ అకౌంట్ అది మనకి మొబైల్కో కనెక్ట్ అయి ఉంటుంది. దాని నుంచి డిజిటల్ ఐడెంటిటీ ఆర్ అథెంటికేషన్, దాని నుంచి మనం యూపీఐ నుంచి మనం లో కాస్ట్ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కూడా యూజ్ చేయడం వల్ల ఫినాన్షియల్ ఇంకల్షన్ అయితే పెరిగింది, రైట్. అయితే ఇక్కడ గవర్నమెంట్ ముందు ఒక బ్యాలెన్స్ అయితే ఉంది. ఒకటి జీరో ఎండిఆర్ అని ఒక ఆప్షన్ అయితే గవర్నమెంట్ తీసుకోవచ్చు. ముఖ్యంగా యూజర్స్కి, మర్చెంట్స్కి చీపర్గా ఇవ్వడం, డిజిటల్ పేమెంట్స్ అడాప్టేషన్ కోసం ఫినాన్షియల్ ఇంకల్షన్ లాంటి అడ్వాంటేజెస్ అయితే జీరో ఎండిఆర్ వల్ల ఉన్నాయి. బట్ ఈ ఎకోసిస్టమ్స్కి రికరింగ్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది అవసరం. ఆప్షన్ 2 గవర్నమెంట్కి వచ్చేసి ఎండిఆర్ ఛార్జ్ చేయొచ్చు. దీనివల్ల పేమెంట్ ఎకోసిస్టమ్స్కి రెవెన్యూ వస్తుంది, బ్యాంక్స్ కానీ ఫిన్టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, గవర్నమెంట్ సబ్సిడీ యొక్క బర్డన్ అనేది తగ్గుతుంది. కానీ మర్చెంట్స్కి కాస్ట్ పెరుగుతాయి, కస్టమర్స్కి కాస్ట్ పాస్ త్రూ అయ్యే అవకాశం ఉంది. స్మాల్ బిజినెసెస్ పై కానీ ఫినాన్షియల్ ఇంకల్షన్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఎండిఆర్ మీద రేట్స్ పెడుతుందా, పెడితే ఎంత రేట్స్ పెడుతుంది, ఏం లిమిటేషన్స్ ఇస్తుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాలి. ఓకేనా. సో ఒకసారి క్విక్గా చూద్దాము. So MDR is a merchant discount rate. It is a fee associated with processing the digital payments for the merchants. Since 2020, MDR has been zero for UPI and RuPay debit card transaction, and the government supports the ecosystem through an incentive mechanism for the low value BHM UPI person to merchant transaction. The Taxation and Other Bill Amendment 2026 creates a framework allowing the government to permit MDR on certain UPI transactions, and this particular article states that final MDR rates had not yet been decided. The possible charges would be 0.25% to 0.4%. The debate is essentially zero MDR, which is a cheaper digital payments, greater adaptation, higher government support requirement, whereas selective MDR is a ecosystem revenue, greater sustainability, possible increase in the merchant or the customer cost. So UPI is an important digital public infrastructure supporting the financial inclusion. అయితే నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, యూపీఐ మీద మరి ఈ ఎండిఆర్ కాస్ట్ అనేది పెట్టాలా, పెడితే బాగుంటుందా గవర్నమెంట్, పెట్టకపోతే బాగుంటుందా? సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ as a citizen of India? So please try to comment your answer in the comment section.